రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కష్టమైన ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని రైతులు అధైర్యపడొద్దని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. మరో 25,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి రావాల్సినవి ఉన్నాయని అన్నారు. మరో 20 లక్షల మంది రైతులకు త్వరలో రైతు రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రుణమాఫీ పూర్తి చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాగే భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. మన రాష్ట్రంలో 1,45,00,000 టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడని చెప్పారు. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్నధాన్యాన్ని పండించారని పేర్కొన్నారు. 500 రూపాయలు అదనంగా ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు.